ఈ జాతరలో ఎక్కువ కోయ గిరిజనులది ఎక్కువ సందడి ఉంటుంది. అంటే వీళ్ళ పాత్ర ఏంది ఈ జాతరలో? పాత్ర ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఒక పండుగని చేసుకునే ఎట్టుండదో అదేవిధంగా జాతరలో కూడా ఒక ప్రత్యేక పాత్ర ఉందండి. ఓకే. ఇక వాళ్ళే పూజా విధానం చేస్తారు, అంటే కోయ వాళ్ళే చేస్తారు అన్నట్టు. ఇక వాళ్ళకి ఏదైనా మొక్కులకి చెల్లించిన మొత్తం వాళ్ళే చేస్తుంటారు. సో జాతర అనేది ఒక 4 వారాల్లో చేస్తుంటారు. అంటే అన్ని కార్యక్రమాల్లోకి ఉన్నటువంటిది కోయ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం కాకుండా ఈ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర ఉన్నటువంటి ఆదివాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమ్మక్క జాతరని కూడా అందరు పాల్పంచుకుంటున్నారు. ఓకే. సో ఈ జాతర 4 వారాల్లో చేస్తున్నాడు. జాతర యొక్క 4 వారాలు అంటే మొదటి బుధవారం వచ్చేసి ఏంటంటే శుద్ధి చేస్తాడు. ఓకే. శుద్ధి చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సమ్మక్క పూజా సామాగ్రులు అన్నిటినీ అంటే క్లీన్ చేసేసి వాటిని ఒక శుభ్రపరిచేసేసి మళ్ళీ సేమ్ గుడి మొత్తం మెడారంలో ఉన్న గుడిని మొత్తం శుద్ధి చేసేసి క్లీన్ చేసి పెడతాడు. అట్లా గుడిని కడుగుతారు, అన్నీ మొత్తం అడవి నుండి ఎట్టగడ్డిని తీసుకొస్తారు. ఓకే. ఎట్టగడ్డిని తర్వాత ఒక 5 రకాలుగా ఉన్నటువంటి చెట్లన్నీ తీసుకొస్తారు, పెడతారు అన్నట్టు. తీసుకొచ్చేసి గుడిని శుద్ధి చేసేసి పెడతారు. ఓకే. తర్వాత 2వ వారం మండమేలు పండుగ. మండమేలు పండుగ 2వ వారానికి 2వ బుధవారానికి మండమేలు పండుగ చేస్తారు. ఓకే. 2వ బుధవారం మండమేలు పండుగ ఏం చేస్తారంటే ఊర్లో అందరికి ఉన్నటువంటి ఆదివాసులు ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి పొద్దుగాల స్నానాలు చేసి మంచిగా ఇల్లు మొత్తం కడుక్కొని మొత్తం టోటల్ బట్టలు అన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గుళ్ళకి వెళ్తారు. గుళ్ళకి వెళ్ళిన తర్వాత అడవిగా మొక్కులు చెల్లిస్తారు. మొక్కులు చెల్లించిన తర్వాత ఆ రోజున ఏం జరుగుతుందంటే మండమేలుగు రోజున అడవి నుండి బూర్క చెట్టు తీసుకొస్తారు. ఓకే. ఏం చెట్టు? బూర్క చెట్టు. బూర్క చెట్టు. ఓకే. బూర్క చెట్టు తీసుకొచ్చేసి వడ్డే దగ్గర పెడతారు. సిద్ధమ లక్ష్మణ ఆయిల్ని వడ్డే దగ్గర పెడతారు. ఆ వడ్డే దగ్గర పెట్టిందంటే వాటికి పూజలు పేరంటాలు కలిసేసి వాటికి ఏంటి మా జీడి గింజలు, ఎండుమిర్చి, ఓకే, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు కడతారా? నిమ్మకాయలు కడతారు. ఓకే. తర్వాత అది కూడా అడవి నుండి సేకరించిన నులకతోటి తయారు చేస్తారు. ఓకే. నులకతోటి తయారు చేస్తారు. నులక పేండిలంటే కోపి తీసుకొస్తారు. కోపి తీసుకొచ్చేసి నులక తయారు చేస్తారు. నులక తయారు చేసి ఆ నులకకు ఇవన్నీ మొత్తం పెడతారంట, మామిడాకులు ఇవన్నీ పెడతారు. అవి పెట్టేసి బూర్క చెట్టు తీసుకొస్తారు. బూర్క చెట్టు ఎందుకు తీసుకొస్తారంటే అక్కడ అడవిలో ఉన్నటువంటి ప్రకృతితో కూడుకున్నటువంటి బూర్క చెట్టుకు ముళ్ళులు ఉంటాయి. ఓకే. దాన్ని మనం ఎక్కలేము, ఏమంటే నరుకుతాంలే కానీ ఎక్కలేము అన్నట్టు.